ఇవే ఫ్రెండ్స్ మనం తీసుకున్న కొత్త టైర్లు. ఈ కొత్త టైర్లు తీసుకొని ఒక ట్రాలీకి వేసానో లేదో మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాటరీ ప్రాబ్లం చూడండి. బ్యాటరీ మొత్తం ఉప్పు వచ్చేస్తుంది. బ్యాటరీ ప్రాబ్లం ఏమో తెలిస్తే మీకు చెప్పండి ఎవరన్నా. మంచిగా చూడండి మెయిన్ రోడ్ మీద ఎట్లా అయింది. టైం కలిసి రాకపోవడం అంటే మనదేనేమో ఫ్రెండ్స్. నిన్నే ఇంకో ట్రాక్టర్కి ఇంకో ట్రాలీకి 2 టైర్లు సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చి టైర్లు వేసాను. అది అయిందే లేదో వన్ డే కూడా కాలేదు. ఇదిగోండి మన బ్యాడ్ టైం టైర్ పగిలిపోయింది. టైర్ లోపల ప్రస్తుతం అయితే మొత్తం ట్యూబ్ పంచర్ అయితే ఉట్టి పంచర్ వేపి జనరల్గా తీసుకొచ్చి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నో సోప్ టైర్ ఇంకో టైర్ వేపియాలి. మళ్ళీ ఒక 2-3 వేలు బొక్క అంటే ఇక మనకు టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం ఇంజన్ చెప్పండి. ఇదిగోండి ఈ ఇంజన్కి ఈ ట్రాలీకి సంబంధించిన ఇంజన్కి ఇక్కడే పెట్టింది. ఇక ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందా నాయన, ఇది ఇప్పుడు ఇది వేస్తే అయిపోతుంది అని అనుకుంటే ఇది వేసిన తర్వాత దాని బ్యాటరీ డౌన్ అవుతుంది. ఈ వానాకాలం వస్తే ఏదో ఒక మేకులు గుచ్చుకోవడం లేకపోతే ఏదో ప్రాబ్లం అవడం జరుగుతుంది. ఇదిగోండి బ్యాటరీకి కొద్దిగా ఇదే బ్యాటరీ చేంజ్ అయింది. 13 ప్లేట్ బ్యాటరీ ఎంత రేట్ చెప్తాడో తెలీదు. మీకు ఏమన్నా బ్యాటరీ రేట్ ఏమైనా ఐడియా ఉంటే కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్. 2022లో తీసుకున్న బండి. ఇంకో బండి అయితే ఆల్రెడీ బయటకు వెళ్ళింది. అదిగోండి దాని టైర్లు అక్కడ పడేస్తున్నాయి. ఆ వైట్ కలర్ పట్ట కింద పడేసినాయి. అవి చేంజ్ చేసినాం మొన్న. ఒక 6,000 పెట్టి సెకండ్ హ్యాండ్ టైర్లు 1000 పీస్ టైర్లు 1020 టైర్లు తెచ్చి చేంజ్ చేయించాను. ఈ టైర్ పర్వాలేదు, బాగానే ఉంది. రీబటన్ టైరు నడుస్తుంది మన ట్రాక్టర్లకి అయితే. అది ఇంకోటి ట్రాన్స్పోర్ట్ పనులే వాటికైతే నడవదు, కానీ ఇదే ఘోరంగా పగిలిపోయింది. కొద్దిగా ఇంకొక 2-3 మంత్స్ వచ్చినా కానీ సరిపోయేది. ఆ కష్టాలకు బాగుండేది. ఏం చేస్తాం, తప్పదు కదా. ఏం చేసినా కానీ ఫీల్డ్ వదిలేము, అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ ఎంచుకున్నా. కష్టమైనా కానీ ఇష్టంగా చేయాలి కదా. మనకి ఇష్టమైన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. మిగతా బండ్లన్నీ వెళ్ళిపోయాయి. ప్రస్తుతానికైతే పార్కింగ్ అంతా ఖాళీగా ఉంది. ఇదే మన పార్కింగ్ ఖాళీగా ఉంది ప్రస్తుతానికైతే. ఈ యొక్క బండి వెళ్ళిన బండి రివర్స్ వచ్చింది. ఈ ఆర్డర్స్ లేనప్పుడేమో లేవు అనుకుంటాం, ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవడు కూడా హ్యాపీగా లేడు ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఇది మ్యాటర్.